వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో గోల్మాల్. రైతులకు తెలియకుండా 2500 మంది రైతుల పేరు మీద పంట రుణాలను తీసుకున్న గాయత్రి యాజమాన్యం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవువాడ యూనియన్ బ్యాంకులో రుణాలు తీసుకున్న గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం. పంట రుణాల మాఫీ మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోయిన రైతులు తాము ఏ బ్యాంకులలో రుణాలు తీసుకోలేదని మాఫీ మెసేజ్లు ఎలా వస్తాయని ఆశ్చర్యపోతున్న రైతులు. 400 మంది రైతులకు రుణమాఫీ జరిగిందని చెబుతున్న వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా 21 మంది రైతులకు రుణమాఫీ జరిగే అవకాశం ఉందని అంటున్న అగ్రికల్చర్ అధికారులు. గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు కుమ్మక్కై రైతుల పేరిట కోట్ల రూపాయల రుణాలు ఫ్యాక్టరీ తీసుకున్న యాజమాన్యం ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని నిలదీయడంతో తిరిగి చెక్కుల రూపాల్లో డబ్బులు చెల్లిస్తామంటున్న ఫ్యాక్టరీ యాజమాన్యం. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్న గాయత్రి షుగర్ యాజమాన్యం. ఆందోళన చెందుతున్న రైతులు తమకు తెలియకుండా బ్యాంక్ అధికారులు ఎలా రుణాలను ఫ్యాక్టరీకి ఇస్తారంటున్న రైతులు. ఉన్న ప్రభుత్వం ప్రకటించిన మొదటి విడత రుణమాఫీలో భాగంగా మా పోసన్పేటకు సంబంధించిన రైతుల పేర్లు రావడం జరిగింది. అందులో కొంతమంది రైతులు ఏ బ్యాంకుల రుణం లేనోళ్ళు, ఉన్న బ్యాంకుల 50,000 ఉన్న రైతులకు మీకు రుణమాఫీ వచ్చిందని లిస్టులో రావడం జరిగింది, ఫోన్లకు మెసేజ్ రావడం జరిగింది. కొంతమంది రైతులు ఏ బ్యాంకుల రుణం లేరు, కాకపోతే యూనియన్ బ్యాంక్ నాందేవాడ బ్యాంక్ పేరు మీద రుణమాఫీ అయిందని చెప్తే వెంటనే లోకల్ బ్యాంకులను అడిగితే మాకు తెలియదని చెప్తే ఫ్యాక్టరీ వాళ్ళని అడిగితే మేము మీ పేరు మీద రుణం తీసుకున్నాం, మన చెరుకు కొట్టే కూలీలకు రుణం తీసుకున్నామని చెప్పడం జరిగింది. అయితే రైతులకు అగ్రిమెంట్ చేసేటప్పుడు రైతులు నిరక్షరాస్యులు కాబట్టి వారి దగ్గర డాక్యుమెంట్ల మీద ఒప్పంద పత్రం అగ్రిమెంట్ పేరు మీద సంతకాలు తీసుకొని అందులో వీళ్ళ